శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో వారి గోచార మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం. వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున ఒకసారి వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి యొక్క గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా రాశాధిపతి శుక్రుడు ఈ మాసంలో ఉచ్చ స్థితిలో ఉంటారండి. 11వ రాశిలో స్థానంలో అంటే మీనంలో ఉంటారు. 24వ తారీఖు నుండి వ్యయస్థానం అంటే 12వ స్థానానికి వస్తారు మేషరాశికి. ద్వితీయ పంచమాధిపతి బుధుడు యోగకారకుడు, విలువనిచ్చే గ్రహం. ముఖ్యంగా ఏప్రిల్ 9వ తారీఖు వరకు కూడా వక్రీకరించిన స్థితిలో మేషరాశిలో 12వ స్థానంలో ఉండి, తదనంతరం 10వ తారీఖు నుండి 24 ఏప్రిల్ వరకు కూడా వక్రీకరించిన స్థితిలోనే మీనరాశిలో లాభంలో ఉంటారు. తదనంతరం 24 నుండి వక్రీకరణ వదిలి మాసాంతం వరకు కూడా మీనరాశిలో స్థితి పొంది ఉంటారండి. మరి చతుర్థాధిపతి రవి, ఈ యొక్క రవి గ్రహం 13 ఏప్రిల్ వరకు కూడా మీనంలో లాభంలో ఉంటారు. 14 ఏప్రిల్ నుండి నెల రోజుల పాటుగా మేషరాశిలో వ్యయ స్థానంలో 12వ స్థానంలో స్థితి పొందబోతున్నారు. మరి అష్టమ లాభాధిపతి గురుగ్రహం ఈ మాసం అంతా కూడా వ్యయ స్థానంలో అంటే మేషరాశిలో స్థితి పొంది ఉంటారండి. మరి వృషభ రాశి వారికి యోగకారకుడు అండి, పరమ యోగకారకుడు 9 మరియు 10వ స్థానాధిపతి అవుతారు ఈ యొక్క శనైశ్వరుడు. శనైశ్వరుడు కుంభరాశిలో మూల త్రికోణంలో కంఫర్టబుల్గా ఈ మాసం అంతా అక్కడే ఉంటారండి. కాకపోతే కుజుడితో కూడా కలిసి ఉంటారు 23వ తారీఖు వరకు కూడా. శని కుజుల యొక్క యుతి అనేది మనకు 23వ తారీఖు వరకు ఉంటుంది. 24 నుండి ఆయన ఈ యొక్క లాభస్థానమైనటువంటి మీనరాశిలో వెళ్ళబోతున్నారు. రాహు లాభంలో ఉన్నారు మీనంలో, కేతు వచ్చి పంచమ స్థానంలో స్థితి పొంది ఉన్నారండి. సో ఇది గ్రహస్థితి. మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే, పంచమ స్థానం అనేది హైయర్ ఎడ్యుకేషన్ చూస్తుందండి. డిగ్రీ స్థాయి విద్య అంటే 4th లాట్ చూస్తూ ఉంటాం. 4వ స్థానాధిపతి రవి లాభంలో ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు. కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి మీకు. అదేవిధంగా పంచమాధిపతి కూడా 9వ తారీఖు వరకు వ్యయంలో ఉన్నాడు. కొన్ని డౌట్స్ ఉంటాయండి. అవి కనుక గురువుల సహాయంతో డౌట్స్ కనుక క్లియర్ చేసుకుంటే మీలో మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదేవిధంగా మంచి స్కోర్ అటెండ్ చేయగలుగుతారు. కాబట్టి క్యూరియాసిటీ ఉంటుంది. ఎవరు అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అన్న ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి. క్లమ్జీగా ఉంటుంది బుద్ధుడు వక్రీకరించడం వల్ల. సో పుట్ ఇట్ ఆల్ అవే. ఎందుకంటే రిజల్ట్ ఎగ్జామ్స్ టైంలో చాలా ముఖ్యమండి. ఇలాంటివి పెట్టుకోకూడదు, టెంపరీ ఇవన్నీ కూడా. కాబట్టి ఏంటంటే సీనియర్స్ లేదా ఎవరైతే గురువులు ఉంటారో వారి ద్వారా మీరు అన్నీ క్లియర్ చేసుకుంటే ముందుకు వెళ్తారు. అలాగే ఎగ్జామ్స్లో మీకు హ్యాండ్ రైటింగ్ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఎందుకంటే బుధుడు వక్రీకరించి మీనంలో బలహీనంగా ఉంటారు. సో కాబట్టి ఏంటంటే హ్యాండ్ రైటింగ్లో కొన్ని మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదున్నా మైండ్లో అవన్నీ కూడా మనం పేపర్ మీద పుటప్ చేస్తాం కాబట్టి సో హ్యాండ్ రైటింగ్ కూడా కాస్త ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం మీద మాత్రం విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా విజయం పొందుతారు. ఎందుకు అని అంటే శుక్రుడు బలంగా ఉన్నారండి. 6వ స్థానాధిపతి పంచమాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే అంతిమ విజయం మీదే అని చెప్పవచ్చు. వృత్తిలో ఎలా ఉండబోతుంది అంటే 10వ స్థానం, సొంత ఇంటి అంటే ఆ ఇంటి ఓనర్స్ అని అక్కడే ఉన్నారు. సూపర్గా ఉంటుందండి, బాగుంటుంది. కష్టించి పనిచేస్తారు, ఎనర్జీ పెడతారు. ఎందుకు అని అంటే శక్తికి కారకుడు ఎవరు? కుజుడు. కర్మకు కారకుడు శని. శని కుజుడు 2 గ్రహాలు కూడా శత్రు గ్రహాలే అయినా కూడా కేంద్రంలో ఉన్నాయి, డెవలప్మెంట్ స్థానంలో ఉన్నాయి. కాబట్టి కష్టించి పనిచేస్తారు, మంచి రిజల్ట్ దృష్టిగా ముందుకు వెళ్తారు. కానీ ఇక్కడ కొన్నిసార్లు ఏదైనా వృత్తిలో కొన్ని హీట్ ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. వాటిని పక్కకు నెట్టేసేయండి, అవసరం లేదండి. సో ఎంతసేపు మీ ఎనర్జీ అంతా కూడా మీ ఆలోచన విధానం టార్గెట్స్ మీద, గోల్స్ మీదనే పెట్టండి. సో దాని ద్వారా మీరు చక్కగా ముందుకు వెళ్తారు. అదేవిధంగా 6వ స్థానాధిపతి శుక్రుడు కూడా బలంగా ఉన్నారు ఈ మాసంలో. 23వ తారీఖు వరకు కూడా మీకు శాలరీ హైక్ కావడం కావచ్చు, మీ పర్ఫార్మెన్స్ కొంత ఇన్సెంటివ్ తీసుకోవడం కావచ్చు, లేదు అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అనుకోండి, మీరు గతంలో ఇంతకాలం రావాల్సిన ఇంక్రిమెంట్స్ ఉంటే కూడా రిలీజ్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా శాలరీ హైక్ బెనిఫిట్స్ అనేవి మీకు వస్తాయని చెప్పవచ్చు. మరి కొంతమంది విదేశీయానం లేదా బహుదూరం కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే 12వ స్థానాధిపతి కుజుడు 10లో ఉన్నాడు. 7వ స్థానాధిపతి కుజుడు 10లో ఉన్నారు. 7, 12 స్థానాలకు అధిపతి కుజుడే 10లో ఉన్నారు. అంటే 7, 12 విదేశీ, 10 అంటే వృత్తి. బహుదూరం కానీ విదేశీ కానీ వెళ్ళే అవకాశం కూడా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. సో కాబట్టి ఏంటంటే ఉద్యోగం లేని నిరుద్యోగులు కూడా
మీరు కనుక కష్టపడి హార్డ్ వర్క్ అనే కాదండి, మీకు అటెండ్ చేస్తూ ఉండండి. ఆత్మస్థైర్యం కోల్పోకుండా మీరు కనుక ముందుకు వెళ్తూ ఉంటే డెఫినెట్గా మీరు ఉద్యోగం కూడా పొందుతారు, మంచి ప్యాకేజ్తో అని చెప్పవచ్చు. మరి వ్యాపార స్థానం ఎలా ఉంది? 7వ స్థానాధిపతి కుజుడు 10వ స్థానంలో ఉన్నారు, శనితో కలిసి ఉన్నారు. మంచిదే, కానీ మీ యొక్క వ్యాపార భాగస్వామితోటి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, మిస్అండర్స్టాండింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఈ యొక్క కుజుడు శత్రుగ్రహం శనితో కలిసి ఉన్నారు. సో కాబట్టి అలాంటి విషయాలు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క 7వ స్థానాధిపతి కుజుడు 11వ స్థానం లాభస్థానానికి మీనానికి 24వ తారీఖున వెళ్తారో అప్పుడు మీకు వ్యాపారంలో లాభాలు రావటం, ఈ గొడవలు తొలగిపోతాయి. దాంతోపాటుగా బ్రాండ్కి ఇమేజ్ పెరుగుతుంది, క్లయింట్స్ నమ్మటం కావచ్చు, క్లయింట్స్ ఫ్లో అనేది బాగా ఉంటుందండి. సో ఆర్డర్స్ కూడా, కొత్త ఆర్డర్స్ కూడా అందిపుచ్చుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా చేసే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ లిక్కర్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వీరికి ఆయిల్ బిజినెస్ కావచ్చు, మోటార్స్ కావచ్చు, వెహికల్స్ విషయంలో కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇలాంటివన్నీ కూడా లాభాన్ని తీసుకొస్తాయని చెప్పవచ్చండి. మరి ప్రేమ విషయంలో ఎలా ఉంది? పంచమాధిపతి బుధుడు వక్రీకరించి 12వ స్థానంలో ఉన్నారు. తర్వాత మళ్ళీ రాహుతో కలిసి ఉంటారు. కాబట్టి ఏంటంటే ఏదో అంటే ఒకరి మీద ఒకటి ఫాల్స్ అలిగేషన్ చేసుకోవడం వల్ల కాస్త ఇద్దరి మధ్య సంఘర్షణ వాతావరణం ఉండే అవకాశం ఉందండి. ఇది కాదు, నేను కాదు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, ఇలాంటివి ఉంటాయండి. మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఏమీ కాదు, మళ్ళీ 10వ తారీఖు నుండి ఎప్పుడైతే బుధుడు లాభానికి వెళ్తారో రాహుతో కలిసి ఉంటారు. అదేవిధంగా శుక్రుడు కూడా నెలాఖరు జాయిన్ అవుతారండి. కాబట్టి మళ్ళీ పరిస్థితి గాడిలో పడుతుంది, మంచి లవ్ అండ్ అఫెక్షన్లో ఉంటారు అని చెప్పవచ్చు. సో మీరు అనుకున్న ప్రదేశాలకు వెళ్ళటం కావచ్చు, కాస్త జర్నీ కూడా చేసే అవకాశం ఉంది ప్రేమికుల మధ్య. వివాహ విషయంలో చూస్తే వివాహ సంబంధాలు ఒక పట్టాన కుదరకపోవడం వల్ల కాస్త అసహనంగా ఉంటుందండి. ఎందుకు అని అంటే 7వ స్థానాధిపతి కుజుడు శనితో కలిసి ఉన్నారు. సాటర్న్ శని అంటే కాస్త డిలే, తొందరగా నెరవేరకపోవటం, లేకుంటే ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉందని ఆ పేరెంట్స్ ఆలోచనలో పడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు లాభానికి వెళ్తారో 24 నుండి శనితో విడిపోతారో సంబంధాలు కుదరడం, వివాహం జరగడం కూడా జరిగే అవకాశం మరి అధికంగా బలంగా ఉన్నాయని చెప్పవచ్చండి. మరి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే వైవాహిక జీవితంలో కూడా మంచి అన్యోన్యత అనేది మనకు 24 తారీఖు నుండి ఉంటుంది. అఫ్కోర్స్ అక్కడ రాహుతో కలిసి ఉన్న లాభమే కాబట్టి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదండి. 7వ స్థానాధిపతి కుజుడు రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ప్రయాణాల విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ బయట బహుదూరం వెళ్తున్నప్పుడు కాస్త ప్రయాణంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి బంధుమిత్రుల విషయంలో చూస్తే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ద్వితీయాధిపతి బుధుడు వ్యయ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా శని కుజుల యొక్క దృష్టి కూడా 4వ స్థానం మీద పడుతూ ఉంది. బంధుమిత్రులు, దగ్గరి కుటుంబ వాతావరణం 2 మరియు 4వ స్థానాన్ని ఇండికేట్ చేస్తాయండి. కాబట్టి ఏంటంటే కొంత 23వ తారీఖు వరకు కూడా కాస్త నార్మల్గానే ఉంటుంది. సో 24 నుండి మంచి సపోర్ట్ దొరుకుతుంది కుటుంబం నుండి. ఏదైనా సాధించాలంటే ముందు కుటుంబంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. కుటుంబంలో సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మనం బయట బాగా రాణించగలుగుతారు ఎవరైనా కూడాను. సో కాబట్టి ఏంటంటే 24 నుంచి బాగుంటుంది. అదేవిధంగా మీకు సిబ్లింగ్స్ కూడా సహకరిస్తారు. యంగర్ సిబ్లింగ్స్ మీకంటే మీ తోబుట్టువులు, చిన్నవారు, చెల్లెలు కానీ, తమ్ముళ్ళు కానీ వారి యొక్క సహకారం ఉంటుంది కుటుంబ సంబంధమైన విషయాల్లో. అదేవిధంగా ఎల్డర్ మీకంటే పెద్దవారు, అన్నలు కానీ, అక్కలు కానీ, కుటుంబ అవసరాలు కానీ మీరు వారిని ఆశ్రయించడం వల్లనే వారు సపోర్ట్ చేస్తారు. కానీ యంగర్ సిబ్లింగ్స్ మాత్రం స్వతహాగా వారే ముందుకు వచ్చి హెల్ప్ చేయడం అనేది జరుగుతుందండి. వృషభ రాశి వారికి మొదటి 3 వారాల లోపల అంటే 23వ తారీఖు లోపల ముఖ్యంగా ఏంటంటే వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం తప్పకుండా కలుగుతుందండి. శుక్రుడు లాభంలో ఉన్నారు. అదేవిధంగా 4వ స్థానాధిపతి రవి కూడా లాభంలో ఉన్నారు. ఏదైనా ప్రాపర్టీ మూలకంగా కావచ్చు, ఇల్లు, వాహనము, ప్రాపర్టీ పూర్వకంగా మీకు లాభించే అవకాశం కనబడుతుంది. సో వాహన సౌఖ్యం కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క శని కుజుల యొక్క స్థితి చతుర్థం మీద కూడా మిత్రస్థానం మీద కుజుడు దృష్టి పెట్టారు కాబట్టి ఏదైనా భూ సంబంధమైన వ్యవహారాలు చేస్తూ ఉన్నవారు భూముల కొనుగోలు, అమ్మకాల్లో కూడా వారికి కాస్త కలిసి వచ్చే అంశము అని చెప్పవచ్చండి. మరి హెల్త్ విషయంలో ఎలా ఉంటుందనంటే ఇక్కడ సహజంగా సహజ రోగస్థానం కన్య అవుతుంది. అందులో కేతు ఉన్నారు. ఈ యొక్క శని కుజుల యొక్క స్థితి కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా కడుపుకు సంబంధమైన ఇబ్బందులు, చిన్నపాటి త్వరగా అలసిపోవటం కూడా జరుగుతుందండి ఎండాకాలం. సో అదేవిధంగా మీరు తగిన మంచి లిక్విడ్ ఫుడ్ తీసుకోవడం, మధ్యలో కాస్త రెస్ట్ తీసుకోవడం, ఇలాంటివి మానసికంగా మన శారీరకంగా అలసిపోకుండా ఉండడం కోసం కనుక చేసే చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే ఫాలో అవుతే కనుక సరిపోతుంది. 6వ స్థానాధిపతి శుక్రుడు బలంగా ఉన్నారు. నెలాఖరున అంటే 24వ తారీఖు
నుండి కొంత బడలిగా గురయ్యే అవకాశం ఉంది. సో టేక్ ప్రాపర్ రెస్ట్ అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో మొత్తం మీద చూస్తే శని కుజుల యొక్క స్థితి దశమంలో ఉంది కాబట్టి వృత్తిలో ఎమోషన్స్గా ఉండకూడదు. ఫలితం అయితే వస్తుంది, కానీ ఈ మాట తీరు, ఎందుకంటే నోటి మాటతో చేసే గాయం కానీ చేతితో చేసే సహాయం రెండు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎంత వర్క్ చేసినా, ఎంత అవుట్పుట్ వచ్చినా ఒక మాట డెలివరీ చేయడం వల్ల ఎదురు హర్ట్ అవుతే ఇట్ ఇంపాక్ట్ లాట్ ఫర్దర్. కాబట్టి సో బీ కేర్ఫుల్. ఈ యొక్క చికాకు అసహనం పోవడానికి కోసం మీరు ప్రతిరోజు నడక, ప్రాణాయామం, ధ్యానం కూడా చేస్తే శారీరక, మానసిక అలసట గురి కాకుండా ఎనర్జెటిక్గా పనిచేయగలుగుతారండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.